రైట్ ఇక మిడ్ డే న్యూస్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ 2 రోజుల పాటు దీక్ష చేపట్టింది. ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే పేరుతో ఈ పార్టీ కార్యాలయం దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావు దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్ష రేపు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం 15,000 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. రామచంద్రరావు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, బీజేపీ పార్టీ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి అంటూ కూడా దీక్షకు పూనుకుంది. అక్కడ బీజేపీ నేత అయినటువంటి రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనిపై ఏంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇది చేయటం వల్ల ఏ ప్రయోజనం చేకూరే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ జమీమా. విద్యార్థులకి మేమున్నామంటూ కూడా తెలంగాణ బీజేపీ నడుంబిగించింది. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ని వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. దాంతోపాటు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా 2 రోజుల పాటు నిరాహార దీక్షకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి రామచంద్రరావు పూనుకోవడం జరిగింది. ఉదయం 10 గంటలకి ప్రస్తుతం ఈ నిరాహార దీక్ష ప్రారంభమైంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన ప్రస్తుతం అయితే నిరాహార దీక్ష 2 రోజుల పాటు జరిగేటటువంటి నిరాహార దీక్షని ప్రారంభమైంది. ఈ దీక్షకి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కానీ, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా ప్రస్తుతం ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకి బకాయిలు పడ్డటువంటి 15,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్తో ఈరోజు దీక్షను ప్రారంభించడం జరిగింది. 2 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, దీక్షా ప్రాంగణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావుతో పాటు అటు ఎమ్మెల్యేలు, మరొకవైపు ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతలంతా కూడా ప్రస్తుతం ఆ స్టేజ్ పైన ఆసీనులయ్యారు. ప్రస్తుతం 2 రోజుల పాటు ఈ దీక్ష జరగబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం రావాలి. దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ పడినటువంటి బకాయిలన్నింటిని కూడా రిలీజ్ చేయాలంటూ కూడా ప్రస్తుతం ఈ దీక్షకు పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫీజు బకాయిలకు సంబంధించినటువంటి 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందంటూ కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దీక్షకు పూనుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 రోజుల దీక్షతో ఆయన ప్రభుత్వంలో చలనం వస్తుంది అనుకుంటున్నాను. 2 రోజులు నిరాహార దీక్ష ఉంటుంది. మిగతా వాళ్ళందరూ రిలే ఉంటారు, నాతో కలిసి ఉంటారు. ప్రభుత్వం దృష్టికి విద్యార్థుల సమస్యలు తీసుకుపోవడానికి, విద్యార్థుల సమస్యలు, వాళ్ళ తల్లిదండ్రుల సమస్యలు ఒక వేదిక ఇక్కడ నుంచి మీడియా ద్వారా ముఖ్యమంత్రికి చెప్పడానికి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు వస్తున్నారు, మేనేజ్మెంట్ వస్తూ ఉన్నారు, టీచర్స్, లెక్చర్స్ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దీక్ష 2 రోజులు నడుస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా మాకు న్యాయం చేయండి అంటూ కూడా వారంతా నినాదాలు చేస్తున్నారు. వారికి అండగా మీరు పోరాటం చేస్తున్నారు. మరి ప్రభుత్వం పైన రాబోయేటటువంటి రోజులు ఏ విధమైనటువంటి కార్యాచరణ? అదే అందరి యొక్క న్యాయం చేయాలి, మేము పోరాటం చేస్తాము. ఇది ఈ ఒక్కరితో ఆగదు, ఇంకా ముందుకు తీసుకుపోతాము. ఎక్కువ మంది విద్యార్థులు ఇన్వాల్వ్ చేసి రాబోయే రోజుల్లో కూడా ఉద్యమం ఒక స్వరూపాన్ని కూడా ఉధృతం చేస్తాం. చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. సార్ చెప్పండి, దీక్ష 2 రోజుల పాటు చేస్తున్నారు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. ఇంకే విధంగా ఉండబోతుంది ప్రభుత్వం? ఎప్పుడైనా చలనం వస్తుంది? దాదాపు 40 లక్షల విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో నెట్టినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి భవిష్యత్తుతోటి ఆటలాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వారి పక్షాన భారతీయ జనతా పార్టీ 2 రోజుల పాటు దీక్షని మరి పెట్టుకుంటే ఈరోజు పర్మిషన్ క్యాన్సిల్ చేసి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లోనే మేము ఈ దీక్షను మొదలు పెడితే మీరు చూస్తూ ఉన్నారు, వేలాదిగా ఏ రకంగా విద్యార్థులు వస్తూ ఉన్నారో, వేలాదిగా వచ్చి మాకు ఏ రకంగా మద్దతు పలుకుతూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా
విద్యార్థి లోకం ఎంత ఆందోళన చెందుతా ఉన్నదో అర్థమవుతా ఉన్నది. మేము కోరుతా ఉన్నాం, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి భవిష్యత్తు ఆటలాడద్దు, వారి పెండింగ్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు మీరు దీక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్షను కూడా మీరు మద్దతు కలగకుండా మాకు ఏ రకంగా మీరు పర్మిషన్స్ ఇవ్వకుండా ఒక నిర్బంధమైనటువంటి పాలన చేస్తా ఉన్నట్టు స్పష్టమైతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ పోరాటం ఆపమని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగే వరకు, పెండింగ్ లో ఉన్నటువంటి 15,000 కోట్ల రూపాయల బకాయిలన్నీ కూడా రిలీజ్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ 2 రోజుల నిరాహార దీక్ష రేపు సాయంత్రం 5 గంటలకు కంప్లీట్ అవుతుంది. ఈ దీక్షతో అయినా ప్రభుత్వంలో చలనం రావాలి, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర. తెలుసు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా యువ మోర్చా గత అనేక రోజులుగా రాష్ట్రంలో ఎన్నో కాలేజీలకు పోయి దాదాపు 5 లక్షల సంతకాలు ఇంతవరకు సేకరించారు. మా బకాయిని మాకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇవ్వడానికి. మరి 5 లక్షల మంది విద్యార్థులు కేవలము 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. अंतर्गत रामचंद्र गारू किस प्रकार युवाओं के लिए लड़ रहे हैं और आज उन्होंने 2 दिन का अनशन भी शुरू किया है। मैं आज मीडिया द्वारा 58 ईयर ओल्ड युवा को, जो बाकी दूसरे राष्ट्रों में दूसरे जगह जाकर दूसरे स्टेट्स में जाकर युवाओं की बात करते हैं, वो उनको फुर्सत नहीं है कि तेलंगाना में आकर तेलंगाना के युवाओं के साथ खड़े हों, जिनको अपनी पढ़ाई लिखाई आगे जारी करने में इतना मुश्किल हो रहा है।